ఈ వేదిక మీద ఉన్నటువంటి యువ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మన ఎమ్మెల్యే గారు యువకేటమైనటువంటి కేటీఆర్ అన్న గారికి, మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన జగదీష్ అన్న గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ బడుగు బలహీన ఆశాజ్యోతి అయినటువంటి బడుగుల లింగయ్య గారికి, మరియు హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి ఒంటెద్దు నరసింహారెడ్డి గారికి, మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ మన రాకేష్ రెడ్డి అన్న గారికి, మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకి పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి నేను గతంలో ఏ పార్టీలో లేను. మొట్టమొదటిసారి గత 4 సంవత్సరాల నుంచి ఒక పార్టీలోంచి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో ముందుకు పోవడం జరుగుతుంది. అప్పుడు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కేవలం మన ఇంటి పార్టీ, మన ఉద్యమ పార్టీ, మన రాష్ట్ర పార్టీ అయినటువంటి కేవలం బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈరోజు నాకు తెలంగాణ భవన్లో కాలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో వ్యవసాయ విద్య చదివినటువంటి విద్యార్థిని. ఆ రోజుల్లో ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో ఎన్నో కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ యొక్క స్ఫూర్తితోటి తప్పనిసరిగా హుజూర్నగర్ నియోజకవర్గంలో మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయని ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది. కాబట్టి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి జగదీష్ రెడ్డి అన్న గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్తా ఉన్నాం. నేను ఒక యువకుడిగా రాజకీయంలో రావడం జరిగింది. నాకు కనీసం నా తండ్రి కావచ్చు, నా కుటుంబ నేపథ్యం కనీసం వార్డు మెంబర్ కూడా కాదు, సర్పంచ్ కూడా కాదు. కేవలం నేను సేవ చేయాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. అన్నగారు కేటీఆర్ గారు విదేశాల్లో ఉండి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు, కేటీఆర్ గారు విదేశాల్లో అది చేసింది ఇది చేసినని. కానీ ఒక్కసారి మీరు హైదరాబాద్ చూస్తే తెలుస్తుంది. ఒక అన్న ఎవరో యూట్యూబ్లో ఒక వీడియో చేసిండు, మీరు ఒకసారి క్లియర్గా చూడండి. ఆ యూట్యూబ్లో ఉన్న ఫ్లైఓవర్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఆ బ్యూటిఫికేషన్ కావచ్చు, ప్రతిదీ చాలా గొప్పగా చేయడం నిర్మించడానికి. టీ హబ్ సెంటర్ పోతే ఈరోజు డల్లా సెంటర్ పోతే ఒక అమెరికా లాగా అనిపిస్తుంది, సాయంత్రం పోతే న్యూయార్క్ సిటీ లాగా అనిపిస్తుంది. అలాంటి విజన్ ఉన్న నాయకులు మన కేటీఆర్ అన్న గారు. అది వదిలేసి పాత పద్ధతిలో మూసదారుల్లో ఇంకా పాత మన నాయకులను కాంగ్రెస్ వాళ్ళని ఎంచుకుంటే గదే ఉంటుంది, ఏదో పథకాలు అని చెప్తారు, పథకాలు ఇచ్చేది లేదు, ఏం లేదు, అట్లే పోతూ ఉంటారు. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు తప్పనిసరిగా కేసీఆర్ గారితో సాధ్యం, కేటీఆర్ అన్న గారితో సాధ్యం, కేటీఆర్ అన్న గారితో సాధ్యం, మన ఉమ్మడి నల్గొండ జిల్లా జగదీష్ రెడ్డి అన్న గారితో సాధ్యం. ఏ కార్యక్రమం జరగాలన్నా, ఎంత డెవలప్మెంట్ కావాలన్నా. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చాలా కామెంట్ చేస్తూ ఉంటారు, తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలన్న పేరుతోటి వచ్చింది, దాన్ని చేయలేదు అని చెప్పేసి రకరకాల కామెంట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నీళ్ళనే గుర్తు చేసుకోవాల్సింది కాళేశ్వరం ఎక్కడో స్టార్ట్ అయిన కాళేశ్వరం మన సూర్యాపేట పెన్పాడు దాకా నీళ్ళు వస్తామని ఒకసారి గమనించాలని చెప్తా ఉన్నా. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఎంత బ్రహ్మాండమైన స్కీమ్ తెలుసా? మిషన్ కాకతీయలో ఒక్కసారి పూటిగా తీస్తే ఆ ఏరియాలో మొత్తము గ్రౌండ్ వాటర్ ఇన్కార్పొరేట్ అయ్యి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిన తర్వాత ఎన్నో సంవత్సరాల వరకు ఆ గ్రౌండ్ వాటర్ అట్లే ఉండేసి ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అది. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు రావడం కావచ్చు. మన గతంలో చెప్తున్నట్టు ఎన్నో సంవత్సరాలు నేను చూస్తా ఉన్న కాంగ్రెస్ నాయకులు నల్లగొండ అడ్డు పెట్టుకుని ఫ్లోరోసిస్ మీద ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు. ఇప్పుడు ఎప్పుడన్నా ఫ్లోరోసిస్ గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా ఫ్లోరోసిస్ టాపిక్ వచ్చిందా? మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి ఆలోచనతో ఫ్లోరోసిస్ మొత్తం కంప్లీట్గా ఎరాడికేట్ చేయడం జరిగిందని చెప్తా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే
ఎన్నో రకాల పథకాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలు పేదవాళ్ళకి రీచ్ అయినాయి. రైతు బంధు అనే పథకం, రైతులు వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చే డబ్బులతోటి బ్రహ్మాండంగా ఆ పంటకున్న ఏదైతే కొనుక్కోవాలో అవన్నీ చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు చూస్తుంటే అలాంటి పరిస్థితి లేదు, ఏం లేదు. కాబట్టి ఎవరైనా కావాలి ఈ రాష్ట్రానికంటే ఈ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు. తప్పనిసరిగా కేసీఆర్ గారికి మాత్రమే అర్హత ఉందని చెప్తా ఉన్నా. మట్టికి పోయిన మనవాడు కావాలంటారు. కేవలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఎవరికైనా ఉందంటే అది కేసీఆర్ గారికే ఉందని నేను చెప్తా ఉన్నా. కాబట్టి హుజూర్ నగర్ నుంచి అన్న మీ అందరు ఆశీస్సులో చెప్తా ఉన్నాం, హుజూర్ నగర్లో బ్రహ్మాండంగా పార్టీ ఉంది. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పటికీ, గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఆడ ప్రతిసారి నేనే సీఎం, ఇది లాస్ట్ నాకు అని చెప్పేసి ఏదో మాయమాటలు చెప్పి గెలుస్తుంది తప్ప ఆయనకి జనాలు లేదని చెప్తా ఉన్నా. ఎప్పుడో 20 సంవత్సరాలు కట్టిన ఇల్లులు చూపిస్తారు, ఎప్పుడో 4 లిఫ్లేషన్ చూపిస్తారు. అది చెప్పుకొని పాపం పేద ప్రజలు మోసం చేసుకుంటూ పోతా ఉండు. ఆయన కార్యక్రమాన్ని నడిపించుకుని ఆయన ఢిల్లీలో ఎక్కడో కూర్చుకుంటా ఉన్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఈసారి హుజూర్ నగర్లో మొన్న ఎలక్షన్లో అన్న మనకి ఎమ్మెల్యే ఎలక్షన్లో కేవలం కేసీఆర్ గారి ముఖం చూసి, కేవలం కేసీఆర్ గారు బీఆర్ఎస్ ముఖం చూసి, మీ ముఖం చూసి 74,000 ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్లో మంత్రి గారు ఉన్నప్పటికీ ఆ ఓట్లు తగ్గాల్సింది పోయి ఇంకా 10,000 పెరిగి 83 ఓట్లకు చేరిందని చెప్తా ఉన్నా. అక్కడ 146 గ్రామ పంచాయతీలు ఉంటే దగ్గరగా 50% గ్రామ పంచాయతీలు, ఒక్కొక్క గ్రామ పంచాయతీ కనీసం 3,000, 4,000 పైన గ్రామ పంచాయతీలు మొత్తం ఈరోజు బీఆర్ఎస్ సర్పంచ్ గెలవడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈసారి 100% హుజూర్ నగర్ నుంచే మొట్టమొదటి బీఆర్ఎస్ గెలుపు స్టార్ట్ అయింది. మీ అందరు ఆశీర్వాదం ఉంటే ఎవరికి టికెట్ ఇచ్చినా, ఏ విధంగా ఎవరి ఆశీస్సులున్నా తప్పనిసరిగా అందరు కలిసి పనిచేసి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేసి పార్టీ గెలుపుకి అందరం సహకరిస్తామని జయరేష్ రెడ్డి అన్నగారు ఆశీస్సులతోటి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.